కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆనందమనై ఉన్నది. దేవుని రాజ్యము అంటే ఏమిటి? వాట్స్ గాడ్స్ కింగ్డమ్ ఈజ్? ఇన్ గాడ్స్ కింగ్డమ్ నో ఈటింగ్, నో డ్రింకింగ్. దేవుని సామ్రాజ్యంలో భోజనము కానీ పానము కానీ ఉండదు. త్రాగడం తినడం ఉండదు. దేవుని రాజ్యం అంటే ఏమిటి? వాట్స్ గాడ్స్ కింగ్డమ్? వాట్ గాడ్ కింగ్డమ్ ఈజ్? దేవుని రాజ్యం ఏమిటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ of Holy Ghost. The God's kingdom is righteousness, peace and joy of Holy Ghost. దేవుని రాజ్యములో ఇవి ఉంటాయి. దేవుని రాజ్యంలో భోజనం ఉండదు, పానం ఉండదు. నో ఫుడ్, నో డ్రింకింగ్. దేవుని రాజ్యం అంటే అది. ఇప్పుడు దేవుని రాజ్యము భూలోకంలోనికి రావాలి. నౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద వరల్డ్. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అబౌవ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ ప్లానెట్. దెన్ హౌ ఇట్ కెన్ బి a kingdom of God? The joy of the Holy Spirit, peace, which means understanding between one another, and righteousness. If these things shall be on the face of this earth planet, then the kingdom has come from above to the earth. It's not possible. పరిశుద్ధాత్మ యందలి ఉల్లాసము, నీతి అనగా ధార్మికము, మరియు ఐక్యత, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సమాధానం, ఇవి భూలోకములు ఉండవు. దీస్ థింగ్స్ విల్ నాట్ బి ఆన్ దిస్ ఎర్త్ బికాస్ దిస్ ఎర్త్ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ మెనీ డీమన్స్. ఈ భూమి మీద అనేక దయ్యములు, భూతములు, పిశాచములు ఇవన్నీ కనుక భూమి మీదకి పరిశుద్ధాత్మ యొక్క ఉల్లాసము రాజాలదు. భూమి మీద నీతి స్థాపించబడదు. భూమి మీద అండర్స్టాండింగ్ అంటే పీస్, శాంతి సంభవము కాదు. ఎందుకంటే భూమి యావత్తు కూడా రకరకాలైన అపరాధములతో, పాపములతో, అవిధేయతతో, త్రాగుడుతో మొదలగు శరీర భ్రష్టత్వముతో, దోచుకోవడముతో, దొంగతనముతో నిండిపోయినది. అందుకు పరిశుద్ధాత్మ యందలి ఉల్లాసము కానీ, దేవుని నీతి అనడి విశ్వాసము కానీ, లేదా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని సమాధానముగా ఉండుట కానీ భూమి మీద సాధ్యము కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ టు సీ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ద జాయ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అండ్ ద అండర్స్టాండింగ్, ద పీస్. ఇట్స్ నాట్ పాసిబుల్ because this earth is full of different idols, sex, drinking, robbery, lies, murdering, and so on are on the face of this planet. That's the reason why we cannot see the atmosphere of kingdom onto the earth.
దేవుని రాజ్యములో ఉన్న వాతావరణం మనం భూమి మీద చూడలేము. దేవుని రాజ్యం అంటే అది. ఇప్పుడు ఒక మాట, దేవుని యొక్క మాట దేవుని వాక్యమై ఉన్నది. దేవుని వాక్యమే దేవుని మాట. దేవుని మాటే దేవుడు. దేవుడే ఆయన వాక్యము, ఆయన స్వరము. God is the word of God. God is the voice of God. The voice of God is the word of God. Whether you say voice of God or word of God is God. దేవుని వాక్యం అనండి, దేవుని స్వరం అనండి, అది దేవుడై ఉన్నాడు. అయితే దేవుడు అన్నదాన్ని మనం విశ్వసించాలి. వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. వీ మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద గాడ్. వీ మస్ట్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్. మనం బలమైన విశ్వాసం దేవుని యందు కలిగి ఉండాలి. యువర్ ఫెయిత్ అండ్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్. నీ విశ్వాసము మరియు దేవుని ఆజ్ఞ, ఈ రెండు కలిసినట్లయితే, ఇఫ్ యువర్ ఫెయిత్ అండ్ కమాండ్ ఆఫ్ గాడ్ ఇఫ్ దే మిక్స్ విత్ ఈచ్ అదర్, దెన్ దర్ షల్ బి మిరకల్. అప్పుడు ఆశ్చర్యక్రియ జరుగుతుంది. అప్పుడు అద్భుత కార్యం జరుగుతుంది. ఎప్పుడు? మన విశ్వాసము మరియు దేవుని ఆజ్ఞ ఈ రెండు కలుసుకుంటే అద్భుత కార్యం ఏర్పడుతుంది, ఆశ్చర్యక్రియ ఏర్పడుతుంది, లేకుంటే ఏర్పడదు. ఇఫ్ యువర్ ఫెయిత్ అండ్ ద కమాండ్ ఆఫ్ లార్డ్, ఇఫ్ దే కమ్ టుగెదర్, ఇఫ్ దే కనెక్ట్ ఈచ్ అదర్, ఇఫ్ దే ఆర్ వన్, then there shall be miracle, there shall be wonder. ఉదాహరణకి ఎలాగా? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 25, 26, 27, 28, 29 దాకా చదువుదాం. How it is possible? Let's see in the Bible. Book of Matthew, chapter 14, verse from 25 to 29. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ఇప్పుడు ఇక్కడ దేవుని ఆజ్ఞ కనబడుతుంది. దేవుని ఆజ్ఞ, ద కమాండ్ ఆఫ్ ద గాడ్, వీ కెన్ సీ హియర్. వాట్స్ దట్? అదేమిటి? ఆ దేవుని ఆజ్ఞ ఏమిటి? ఆ దేవుని ఆజ్ఞ ఏమిటంటే, పీటర్ అంటున్నాడు, ప్రభు నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? రా అన్నాడు. కమ్. పీటర్ సెడ్, లార్డ్, పర్మిట్ మీ టు కమ్ టు యూ. దెన్ గాడ్ సెడ్, కమ్. ద వర్డ్ కమ్ ఈజ్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్. యేసు రా అన్నాడు. ప్రభువా, నీవే అయితే నేను నీ యొద్దకు రావడానికి నాకు సెలవి అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, రా. Jesus said, come. The word come spoken by Jesus is the command of the Lord to Peter. What was his command? His command, come near to me. యేసు యొక్క ఆజ్ఞ ఏమిటి? నేను వస్తాను నీ దగ్గరికి, నాకు సెలవియు. రా అన్నాడు. అంటే ఏంటి? నువ్వు రావాలనుకుంటున్నావు, రా. ఇప్పుడు పీటర్ ఏంటి? యేసు నీళ్ళ మీద నడుస్తున్నాడు, నీళ్ళ మీద యేసు ప్రభు ఉన్నాడు, యేసు నా దగ్గర రమ్మన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను అని వాడు దిగిపోయాడు. జీసస్ సెడ్, కమ్. Peter has been permitted by God
and has been commanded to come. Then Peter, thinking, I have been permitted to go to the Lord, let me go to him. With faith, he take off his foot from the boat and placed on the waters. Then he started walking. See, the faith and the command. Faith of the Peter and command of the Lord, if they are connected with each other, then there shall be a miracle. చూడు, నేను వస్తాను నీ దగ్గరికి, నాకు సెలవు ఇవ్వా, రా అంటప్పుడు రా అని సెలవు పొందాడు కనుక విశ్వాసంతో నడిచాడు, అంతే. The command of the Jesus, the faith of the Peter, when they connected with each other, the wonderful action has taken place. అర్థమైందా? వెరీ సింపుల్ విషయము. వాడు అన్నాడు, ప్రభువా నీవే అయితే నీ దగ్గరికి నేను వస్తాను, నాకు సెలవు ఇవ్వవా, రా అన్నాడు. వీడు సెలవు అడిగాడు, వాడు రా అన్నాడు. పీటర్ విశ్వసించాడు, యేసు ఆజ్ఞాపించాడు. విశ్వాసము ఆజ్ఞ రెండు కలుసుకోగానే అద్భుత కార్యం ఏర్పడింది. అద్భుత కార్యం ఏంటి? యేసు నీళ్ళ మీద నడుస్తున్నట్లు పీటర్ కూడా నడిచాడు. నీ బుర్రలో అది దూరిందంటే అద్భుత కార్యం నీ ఇంట్లో జరుగుతుంది. నీ బుర్రలో అది దూరిందంటే అద్భుత కార్యం నీ కుటుంబంలో జరుగుతుంది. నీ బుర్రలో అది దూరిందంటే నీ జీవితంలో అద్భుత కార్యం జరుగుతుంది. పీటర్ నడిచాడా లేదా? అందరూ చెప్పాలి. మరి పీటర్ నడిచినప్పుడు పీటర్ అద్భుత కార్యం చూసాడా లేదా? యేసు దేవుడు ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు, నేనైతే యేసు కాను కదా, నేను ఎట్లా నడుస్తున్నాను అని ఎప్పుడైతే బుర్రలో దూరిందో అప్పుడు కిందకి మునిగిపోయాడు. అందుకని ఈ బుర్రలో అది దూరకూడదు. ఏది దూరకూడదు? యేసు కార్యం చేశాడు, అపోస్తలులు కార్యం చేశారు, అద్భుత కార్యాలు జరిగాయి, పరిశుద్ధాత్ముడు చేశాడు. కానీ నేనైతే పరిశుద్ధాత్ముడు కాను, నేనైతే యేసును కాను, నేనైతే భక్తుడు కాను, నేనైతే హోలీ మ్యాన్, పరిశుద్ధుడును కాను అని ఎప్పుడైతే నీ బుర్రలో దూరుతుందో అప్పుడు నువ్వు మునిగిపోతావు, నీ జీవితంలో అద్భుత కార్యం చూడవు. వాడు నడుస్తున్నాడు, శుభ్రంగా నడకుండా యేసు నడుస్తున్నాడు, ఆయన యేసు, నేను పీటర్ని ఎట్లా నడుస్తున్నాను అని చూశాడు కిందకి. నేను పీటర్ని, నేను సైమన్ పీటర్ని, యేసు అంటే నడుస్తున్నాడు, నేను ఎట్లా నడుస్తున్నాను అని చూశాడు. వాడికి సందేహం కలిగింది. రెండు, యేసు దుక్కు చూస్తున్నవాడు నీటి దుక్కు చూశాడు. వెరీ సింపుల్. Instead of peeping at the countenance of the Jesus, he started peeping at the water. So his sight diverted from Jesus to water. And he had a doubt. He is Jesus, but I am not Jesus. He is walking, but how I am walking? అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? సైమన్ పీటర్ని. పీటర్ ఏం చేస్తున్నాడు? నీళ్ళ మీద నడుస్తున్నాడు. వీళ్ళు ఓడలో కూర్చొని సైమన్ పీటర్ నీళ్ళ మీద నడడం చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. కానీ వీళ్ళు నడలేకపోతున్నారు. క్రైస్తవుల యొక్క పరిస్థితి అలా ఉన్నది. క్రైస్తవుల యొక్క పరిస్థితి అలా ఉంది. కళ్ళతో చూస్తున్నారు, టీవీల్లో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో, నైజీరియా దేశంలో జరుగుతున్నాయి. మరి అక్కడక్కడ అమెరికా దేశంలో, అక్కడక్కడ వేరే వేరే దేశాల్లో జరుగుతున్నాయి. కళ్ళతో చూస్తున్నాము అద్భుత కార్యాలు. వీళ్ళు ఓడలో కూర్చొని చూసినట్లే మనం కూర్చొని చూస్తున్నాము. కానీ ఆ అద్భుత కార్యములు మన మధ్యలో జరగకపోవడానికి కారణం మన విశ్వాసం సరైనది కాదు. జీసస్ సెడ్ కమ్, ఇట్స్ హిస్ కమాండ్. సో బైబిల్ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ మెనీ కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. బైబిల్లో దేవుని యొక్క అనేక ఆజ్ఞలు ఉన్నాయి. బైబిల్లో దేవుని యొక్క అనేక ఆజ్ఞలు ఉన్నాయి. బైబిల్లో దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి. నీ పక్కోడికి చూసి చెప్పు, నీకు తెలుసా బైబిల్లో దేవుని ఆజ్ఞలు
చాలా ఉన్నాయి. There are many commandments of the Lord are in the Bible. There are many commandments of the Lord are in the Bible. దేవుని యొక్క అనేక ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. కానీ నా విశ్వాసము సరిలేకపోవడం చేతను ఆ ఆజ్ఞలు మనము రూపొందించబడి చూడలేకపోతున్నాము. మన విశ్వాసము సరిలేకపోవడం చేత ఆ ఆజ్ఞలు రూపొందించబడి చూడలేకపోతున్నాము. బికాజ్ ఆఫ్ అవర్ ఫెయిత్ విచ్ ఇస్ నాట్ టు ద లెవెల్ ఆఫ్ ఫెయిత్, దట్స్ ద రీజన్ వై వీఆర్ అనేబుల్ టు సీ ద మిరకల్స్ అండ్ వండర్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ లైవ్స్. అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ ద రైట్ ఫెయిత్. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 31వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 14 verse 31. Let's read. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఏమన్నాడు? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో అన్నాను. మీ అల్ప విశ్వాసమును బట్టి పరిశుద్ధాత్ముడు మీలో పని చేయలేకపోతున్నాడు. మీ అల్ప విశ్వాసమును బట్టి, బికాస్ ఆఫ్ యువర్ రాంగ్ ఫెయిత్, the Holy Ghost is unable to do his miracles in your midst. మీ మధ్యలో పరిశుద్ధాత్ముడు మీ అల్ప విశ్వాసమును బట్టి పని చేయలేకపోతున్నాడు. పరిశుద్ధాత్ముడు పని చేయాలని ఇష్టపడుతున్నాడు, కానీ మీ అల్ప విశ్వాసమును బట్టి పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో పని చేయలేకపోతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ పని చేయాలనుకుంటున్నాడు. ఆల్వేస్ హోలీ గోస్ట్ ఈజ్ విల్లింగ్ టు డూ హిస్ వండర్స్, బట్ బికాస్ ఆఫ్ యువర్ రాంగ్ ఫెయిత్, బట్ బికాస్ ఆఫ్ యువర్ లెస్ ఫెయిత్, ద హోలీ గోస్ట్ ఈజ్ ఫెయిల్డ్ టు డూ వండర్స్ ఇన్ యువర్ మిస్ట్. మీ మధ్యలో పరిశుద్ధాత్ముడు ఆశ్చర్యక్రియలు చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషి ఉన్నాడు, తన గురించి ఎక్కువగా చెప్పుకుంటాడు. ఎవరిని గురించి? ఇప్పుడు ఆయన తన సొంత విషయంలో గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నాడు కనుక పరిశుద్ధాత్ముడు వాని యొద్దకు రాలేకపోతున్నాడు. దట్స్ వై ద హోలీ స్పిరిట్ ఈజ్ అనేబుల్ టు కమ్ టు హిమ్. నీవు నీ కొరకు ఎక్కువగా చెప్పుకుంటుంటే పరిశుద్ధాత్ముడి దగ్గరికి ఎలాగొస్తాడు? నీవు పరిశుద్ధాత్మను కొరకు చెప్పినట్లయితే పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఇఫ్ యు టాక్ అబౌట్ హోలీ గోస్ట్, దెన్ ద హోలీ గోస్ట్ విల్ కమ్. ఇఫ్ యు డోంట్ టాక్ అబౌట్ హోలీ గోస్ట్ అండ్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్, దెన్ హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద హోలీ గోస్ట్? నిన్ను కూర్చి నువ్వు గొప్ప సంగతిలో మాట్లాడుకుంటే పరిశుద్ధాత్ముడి దగ్గరికి ఎలాగొస్తాడు? పరిశుద్ధాత్మను కొరకు నువ్వు మాట్లాడితే పరిశుద్ధాత్మని దగ్గరికి వస్తాడు. ఎక్కడన్నాడు? ఎక్కడైతే 2-3 నా నామమును కూడుకుంటారో వారి మధ్యలో నేనుంటాను అన్నాడా? లేక ఎక్కడైతే 2-3 వాళ్ళని గురించి గొప్పలు చెప్పుకుంటారో వాళ్ళ మధ్యలో నేనుంటాను అని అన్నాడా? When 2 or 3 gathers together and talk about themselves, I shall be in their midst. He didn't say like that. 2-3 కూడుకుని యేసుని గురించి చెప్తే యేసు వారి మధ్యలో ఉంటాడు. యేసు 3వ దినమున సమాధిలో నుండి లేచిపోయాడు. యేసు 3వ దినమున సమాధిలో నుండి లేచిపోయాడు. అనేకులు యేసును చూడాలని జెరూసలేం పట్టణంలో కాచి ఉన్నారు. 3వ దినం వచ్చింది. 3rd day has come. యేసు లేచిపోయాడు. కానీ ఎప్పుడు లేచాడు, ఎక్కడికి వెళ్ళాడు అప్పుడు తెలియదు. అయితే ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా నేను గలిలయ ప్రాంతంలో ఉంటాను అని అన్నాడు చనిపోకముందు. శిష్యులు ఎక్కడికి వస్తున్నారు? శిష్యులు ఎక్కడికి వెళ్ళాలి? మరి గలిలయ సముద్ర తీరానికి వెళ్ళకుండా సమాధి దగ్గరికి వస్తే యేసు కనబడతాడా? అలాగే నీకు బుర్రలో విశ్వాసం ఉండాలి, నీ హృదయంలో విశ్వాసం ఉండాలి. ఏమని? దేవుని వాక్యం చెప్తుంది, తప్పకుండా జరిగి తీరుతుంది అన్నటువంటి విశ్వాసంతో నువ్వు వచ్చినట్లయితే ఆ దేవుని వాక్యం జరిగి తీరుతుంది. నువ్వు శ్మశానం దగ్గరికి వెళ్తే ఆయన ఉంటాడా? ఆయన ఏమన్నాడు?
మూడవ దినమున నేను సమాధి నుండి లేచి నేను గలిలయ సముద్ర తీరంలో ఉంటాను, అక్కడ రండి అన్నాడు. మరి వీళ్ళు గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాలి, కానీ వీళ్ళు శ్మశానం దగ్గరికి వస్తున్నారు. అలాగనే మనము దేవుని యొక్క వాక్యమును మనం నమ్మడం లేదు కనుక దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ పనులు మనం చూడలేకపోతున్నాం. దేవుని పనులు మనం చూడాలంటే దేవుని వాక్యమును నమ్మాలి. దేవుని వాక్యమును నమ్మాలి అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. వాక్యం ఎంత విశ్వసిస్తున్నాను అంటే ఎవరు ఎంత విశ్వాసం ఉంది నీకు? దేవుని ఎంత విశ్వాసం ఉంది. దేవుని మీద నీకు విశ్వాసం ఉన్నప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని ఎంత విశ్వాసం ఉన్నప్పుడు, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉన్నప్పుడు, దేవుని వాక్యములో ఎవరికి విశ్వాసం లేదు. అందుకే పరిశుద్ధాత్మ వాళ్ళకి రాదు, ఎన్నటికీ రాదు, ఎన్నటికీ రాదు. పరిశుద్ధాత్మ నీ మధ్యలో పనిచేయాలంటే పరిశుద్ధాత్మ గురించి నువ్వు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ మీద నీకు విశ్వాసం ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు దేవుని కార్యం చూస్తావు. నీ విశ్వాసము దేవుని ఆజ్ఞ రెండు కలుసుకుంటే అద్భుత కార్యాలు జరుగుతాయి. యువర్ ఫెయిత్ అండ్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్, ఇఫ్ దే connect with each other, then there shall be wonder. Then where is the command of God? Command of God is in the Bible. అయితే దేవుని యొక్క ఆజ్ఞ ఎక్కడుంది? బైబిల్లో ఉంది. విశ్వాసం ఎక్కడుంది? నీ లోపల ఉంది. నీ లోపల ఉన్న విశ్వాసము బైబిల్లో ఉన్న దైవ ఆజ్ఞ రెండు కలాలి. కలాలంటే ఏంటి? నీకు కుళ్ళు, కపటము, ద్వేషము, ఈ ఇల్లు నాది, నా పెళ్ళాంది, నా కొడుకు, నా కూతురు, వీళ్ళు బతుకుతారు, ఇది నేను చేసుకుంటాను, ఇది నా సొంతం అయిపోయింది, నాకు అడిగినోడు ఎవడు లేడు అని అంటే నీకు పరిశుద్ధాత్మ వస్తుందా? చెప్పు, నీకు వస్తుంది పరిశుద్ధాత్మ. అల్ప విశ్వాసి, ఎందుకురా నీకు సందేహం వచ్చింది అని అన్నాడు. కీర్తన గ్రంథము 8వ కీర్తనలో 2వ వచనం, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 8 and verse 2. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చిన్నపిల్లడికి లక్షాధికారి అంటే తెలుసా? భేదవాడు అంటే తెలుసా? కోటీశ్వరుడు అంటే తెలుసా? దరిద్రుడు అంటే తెలుసా? అలాగే వాళ్ళు ఏమీ తెలియకపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువా నీకు స్తోత్రం అంటున్నారు. అటువలే నీ బుర్రలో డబ్బు, ధనము, ఆస్తి, ఇల్లు, కొడుకులు, కూతుళ్ళు, పెళ్ళం ఇవన్నీ దూరకూడదు. దూరకుండానే నీవు ప్రభువా నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళిపోతాను, నీ ఆత్మ నాకు కావలను అన్న దీక్ష నీకున్నప్పుడు ఆ ఆత్మ నీకు అనుగ్రహించబడుతుంది. నువ్వు అప్పుడు ఆ విధముగా నీవు దేవునికి స్తుతించినప్పుడు నీవు చేయుచున్న స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండినట్లు నీ మధ్యలోనికి వస్తాడు. మీకు చెప్తాను. కిందటి వారం A4 సైజ్ వైట్ పేపర్ ఉంది. A4 సైజ్ రెడ్ పేపర్ అంటే ఈ సైజు వైట్ పేపర్ మీద సరిగ్గా సెంటర్లో బ్లాక్ ఇంక్తో చేయితో ఇంగ్లీష్లో రాస్తున్నది. ఏమని? ది లార్డ్ ఈజ్ మై షెఫర్డ్. ప్రభువు నా కాపరి, లేక యెహోవా నా కాపరి. A4 సైజ్ తెల్ల పేపర్ మీద సరిగ్గా సెంటర్లో ది లార్డ్ ఈజ్ మై షెఫర్డ్ అని ఇంగ్లీష్లో పెన్తో రాసినట్లుగా రాయబడి ఉన్నది నాకు కనిపించింది. తర్వాత నేను లేచాను, ఏదో కొంచెం బాత్రూమ్కి వెళ్ళాను, వచ్చాను, మళ్ళీ పడుకున్నాను, తలవాళ్ళు లేచిపోయినాను, టీ గట్రా చేసుకున్నాను, తాగాను, టిఫిన్ చేసాను, ఇంకేదో నా పనులు నేను చేసుకున్నాను, కొంచెం ప్రార్థన చేసుకున్నాను, అన్నీ అయిపోయింది. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. In the dream last week, once I have seen A4 size white paper, and in the middle of the white paper with black ink manuscript, I have seen the Lord is my shepherd. So I forgot it. నేను దాన్ని మర్చిపోయాను.
దాని మీద నా బుర్ర పనిచేయలేదు, దాని మీద నేనేమి మాట్లాడలేదు, దాని మీద నేనేమి పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఎందుకంటే మర్చిపోయాను. 3 రోజుల తర్వాతను మళ్ళీ A4 సైజ్ వైట్ పేపర్ మీద మళ్ళీ మధ్యలో సరిగ్గా సెంటర్లో ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని మ్యానుస్క్రిప్ట్ నాకు కనబడింది. లెగిశాను, ఆలోచన చేశాను. 3 రోజుల కిందట కనబడింది, మర్చిపోయాను, దాన్ని పట్టించుకోలేదు, దాని విషయం ఏమిటో నాకు అర్థం కాలేదు, పెద్దగా దాని మీద సీరియస్గా నేను ఆలోచన చేయలేదు. మళ్ళీ అదే మాట కనబడుతుంది, మళ్ళీ అదే పేపరు, మళ్ళీ అదే ఇంకు, మళ్ళీ అదే రాత. ఏమిటిది అని మరొక 3 రోజులు బాగా ఆలోచన చేశాను. సెకండ్ టైం ఐ హ్యావ్ సీన్ ఇన్ మై డ్రీమ్ అగైన్ A4 సైజ్ వైట్ పేపర్ and in the middle of the paper manuscript with black ink I have seen the Lord is my shepherd. Then I woke up and then I started thinking about that. ఏమిటి 2 సార్లు కనిపించింది? ఎందుకు కనిపించింది 2 సార్లు? సెకండ్ టైం ఐ హ్యావ్ సీన్ ద సేమ్ again on the same paper with the same manuscript with the same color of ink. What's that? ఏమి దీని అర్థం ఏంటైంది? ఒక 3-4 రోజులు బాగా ఆలోచన చేశాను. మొన్న 25వ తారీఖు నాడు నేను కారులో వెళుతున్నాను. ఆన్ 25th February me and my wife and my son we were in the car. Then I told my son, చూడరా, ప్రపంచంలో పెద్ద పెద్ద భక్తులు ఏమంటున్నారో దీని సంగతి. అందులో 2 విషయాలు కనుగొన్నాడు. ఏంటంటే, మొదటిది, దేవుడు ఒకవేళ నీకు ఒక మాట చెప్పి ఒక 3 రోజుల తర్వాత, లేక 2 రోజుల తర్వాత, లేక 5 రోజుల తర్వాత మళ్ళీ అదే మాట అదే విధముగా నీకు చూపించినట్లయితే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, మొదట చూపించింది కన్ఫర్మ్ చేస్తున్నాడు రెండవసారి, ఇది ఒక మీనింగ్. రెండవది, గాడ్ ఈజ్ మేకింగ్ ఎ కవెనెంట్. మొదటిసారి చూసింది రెండవసారి చూసామంటే దేవుడు నీతో నిబంధన చేస్తున్నాడు అని ఒక వాక్యం, అంటే ఒక మీనింగు. రెండవ మీనింగ్ ఏంటి? మొదటిసారి నువ్వు చూసింది ఖచ్చితంగా జరుగు తీరుతుంది అని కన్ఫర్మ్ చేస్తున్నాడు, అంటే రెండవసారి. ఇప్పుడు రెండవసారి చూసింది ఒకవేళ కన్ఫర్మ్ అయినను జరుగుతుంది, ఒకవేళ నిబంధన అయినను జరుగుతుంది. క్లియర్గా చూశాను, ది లార్డ్ ఈజ్ మై షెఫర్డ్. బైబిల్లో ఉన్న వాక్యం యెహోవా నా కాపరి. ఎందుకంటే మోజెస్కి 2 సార్లు దేవుడు చెప్పాడు నిబంధన, అబ్రహాముకు చెప్పాడు 2 సార్లు నిబంధన. అలాగే బైబిల్లో అనేక సార్లు అనేకులతో ఒకే విషయాన్ని 2 సార్లు దేవుడు చెప్పినప్పుడు ఇట్స్ ఎ కవెనెంట్. ఇఫ్ గాడ్ repeated same thing second time or third time, it will be a covenant or it will come to pass in your life. First is confirmation, second is covenant. కన్ఫర్మేషన్ అయినను జరిగి తీరుతుంది, నిబంధన అయినను జరిగి తీరుతుంది. అప్పుడు నేనేం చేశానంటే, కొంతసేపు నేను ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ పట్టుకొని కూర్చొని శనివారం నాడు నిన్న బాగా ఆలోచన చేశాను, ప్రార్థన చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ కన్ఫర్మ్ దెన్ ఇట్ విల్ కమ్ టు పాస్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ కవెనెంట్ then it will come to pass. When God makes a covenant, it will come to pass. When God confirms, it will come to pass. So as a whole, the meaning is this will come to pass in your life. Then what is that? The Lord is my shepherd. After that, whatever is written, the Lord is my shepherd, యెహోవా నా కాపరి, దాని కింద ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ నాకు జరుగుతాయని దాని అర్థం. అందుకే నేను మీకు ఏమన్నానంటే, కొద్ది రోజుల్లో పరిశుద్ధాత్ముడు మన మధ్యలో పనిచేయడం మీరు చూస్తారంటున్నాను. ఇది అందరికీ ఇలాంటివి జరగవు. జీవితం సరిగ్గా ఉండాలి. మీ సంగమునకు దేవుడు ఇచ్చినటువంటి వెండి బంగారములు, సామాగ్రి మొదలుగానేవి మీకే ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే మీ సంఘ కాపరి దేవునితో అలా ఉన్నాడు కనుకనే ఆయన ఇస్తున్నాడు. చిన్న పిల్లలు ఎలాగైతే మేము ఆస్తిపరులము అని తెలియదు, మేము పేదవారము అని తెలియదు, మేము కోటీశ్వరులము అని తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు.
అలాగనే మనకు ఏమీ తెలియకుండానే, ఏమీ ఆలోచించకుండానే చిన్నపిల్లల వలె మనము ఏమీ ఆలోచించకుండా నీ మీద నాకు, నా మీద నీకు ఏ విధమైన దురభిప్రాయం కలగకుండా ఏమీ ఇది నేను దేవునిది, ఇది ఆలోచన చేసుకుంటున్నాను, ఇది నాదవుతుంది. నా మీద ఒక యజమానుడు ఉన్నాడు కదా. నా యజమానుడికి నేను తెలియజేయకుండా, నా యజమానుడు అనుమతి లేకుండా నేనేమేం చేస్తే నాకేం చేస్తాడు? ఫో అని ఊసిస్తాడు. మీ యజమానుడు నేను, నా యజమానుడు ఆయన. మీ యజమానుడిని నాకు విరుద్ధంగా మీరు ఏ పని చేస్తున్నానో మీరు బాగుపడరు. ఇప్పుడు దావీదుకి సమూయేలు తైలముతో శిరస్సు మీద పోసి అభిషేకం చేశాడు. ఇశ్రాయేలీయులకు నువ్వు రాజు అవుతావని. రాజు అయినాడా? కొండ గుహల్లో, అడవుల్లో పరుగులెత్తుతున్నాడు. రాజు అయిపోయినాడా? ఇప్పుడు సౌలు సమూయేలు అన్నాడు, నీవు దేవునికి ఇష్టము లేని పని చేసినందుకు నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగించబడి ఇంకొకరికి ఇవ్వబడింది అన్నాడు. రాజ్యం తొలగించాడా? ఇప్పుడు రాజవుడు ఇశ్రాయేలీయులకి సౌలే. మరి ఇచ్చాడా? ఆ సమయం వచ్చిందాకా అక్కడ నువ్వు ఉంటావు. ఆ సమయం వచ్చిందాకా ఆడదానమైనను మగవాడమైనను దేవుని సమయం వచ్చిందాకా సౌలు ఎలాగున్నాడో నువ్వు అలాగే ఉంటావు. తర్వాత నీ అడ్రస్ ఉండదు, నీ నామరూపాలు ఉండవు. ఎందుకు? దేవునితో నువ్వు యుద్ధం చేస్తావా? దేవుని సేవకునితో యుద్ధం చేసినవాడు దేవునితో యుద్ధం చేసినవాడు. చిన్నపిల్లల వలె మనము దేవునికి స్తుతించినట్లయితే, కుళ్ళు, కపటము, ద్వేషము, ఉద్దేశములు, తలంపులు ఏమీ లేకుండా దేవునికి స్తుతించినట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ అటువంటి వర్షిప్ చేయాలి, అటువంటి ఆరాధన చేయాలి, అటువంటి విధముగా ఆయనకు స్తుతించాలి. సో the word of God is with full of commandments of the God Almighty. You must believe them. Your faith and the word of God, if they connect with each other, then there shall be wonders. ఇప్పుడు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక ఎపిస్టల్ 1 Corinthians chapter 6 verse 19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. భగవంతునకు, యెహోవా దేవునికి శరీరం లేదు. గాడ్ డజంట్ హ్యావ్ బాడీ బికాజ్ గాడ్ ఈజ్ స్పిరిట్. ఎందుకనగా దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడైన యెహోవాకు శరీరము ఎప్పుడూ లేదు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. అయితే ఇప్పుడు యేసు అంటున్నాడు, మై ఫాదర్ ఈజ్ ఇన్ మీ, ఐఎమ్ ఇన్ హిమ్, వి డ్వెల్ ఇన్ ఈచ్ అదర్. అంటే అర్థం ఏమిటి? నా యందు నా తండ్రి అయిన మీ దేవుడు, ఆయన యందు నేను ఏకమై ఉన్నాము. ఓకే. అయితే ఇప్పుడు దేవుడికి శరీరం లేకపోతే దేవుని శరీరం ఏది? యేసే దేవుని శరీరం. The body of Jesus is the body of God Almighty. యేసు కాళ్ళు దేవుని కాళ్ళు, యేసు చేతులు దేవుని చేతులు. The legs of Jesus are the legs of God Almighty. The hands of Jesus are the hands of God Almighty. The eyes of Jesus are the eyes of God Almighty. ఓకే. ఇది మీకు అర్థమైందా? ఇది మీకు అర్థమైతే ఇప్పుడు మనం ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనం ఏమన్నాడు? మీరు ఎరుగరా? ఏమన్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఇప్పుడు నా దేహము
పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నట్లయితే పరిశుద్ధాత్మకు దేహం ఏది? ఇదే దేహము. పరిశుద్ధాత్మ కాళ్ళేవి? ఇవే కాళ్ళు. పరిశుద్ధాత్మక చేతులేవి? ఇవే చేతులు. పరిశుద్ధాత్మక మనస్సేది? నా మనస్సే. పరిశుద్ధాత్మ నడుస్తున్నట్టే నా కాళ్ళతో పరిశుద్ధాత్మ నడాలి, నా బుర్రతో పరిశుద్ధాత్మ ఆలోచన చేయాలి, నా చేతులతో పరిశుద్ధాత్మ పని చేయాలి, నా హృదయంతో పరిశుద్ధాత్మ ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మకు హృదయం లేదు, పరిశుద్ధాత్మకు కాళ్ళు లేవు, పరిశుద్ధాత్మకు చేతులు లేవు, పరిశుద్ధాత్మకు బుర్ర లేదు, పరిశుద్ధాత్మకు మెదడు లేదు. నో బ్రెయిన్ అట్ ఆల్ టు ద హోలీ గోస్ట్. మై బ్రెయిన్ హిస్ brain, my body his body, my legs his legs, my hands his legs. If I am doing, the Spirit of God is doing. If I am walking, the Spirit of God is walking. If I am thinking, the Spirit of God is thinking. If I am talking, the Spirit of God is talking. చూసారా పరిశుద్ధాత్మ అంటే ఏమిటో? అర్థమైందా? మీరు చూడ ఎంత సింపుల్గా ఉంది. మళ్ళీ చదువురా. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఈ శరీరము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ శరీరము ఇది మన శరీరం కాదు అంటే అర్థం ఏమిటి? శరీరము బేకార్, శరీరము బేకార్, ఫాల్తు శరీరము. శరీరంలో ఉన్న ఆత్మే పనులు చేస్తుంది. ఎందుకు? శరీరంలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. యువర్ బాడీ ఈజ్ యూస్లెస్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ which is dwelleth in thee is giving life to your body. నీ శరీరంలో ఉన్నటువంటి దేవుని ఆత్మ నీ శరీరానికి జీవింపజేస్తుంది. నీ శరీరంలో ఉన్న దేవుని ఆత్మ నీ శరీరానికి జీవింపజేస్తుంది. అంటే శరీరం బేకార్. ఎందుకు? పనికిరాని శరీరం. శరీరం నిష్ప్రయోజనకరమైనది. శరీరం నిష్ప్రయోజనకరమైనది. దేవుని ఆత్మే అన్ని చేయిస్తున్నది. దేవుని ఆత్మ ఆలోచనలు కలిగిస్తుంది. అందుకే బైబిల్లో దేవుని ఆత్మకు ఏమన్నాడు? ఆలోచనకర్త. నీలో దేవుని ఆత్మ నీకు ఆలోచనలు కలిగిస్తున్నాయి. నీ ఆత్మ నీ శరీరానికి జీవింపజేస్తుంది. నీ ఆత్మ నీ శరీరానికి నడిపిస్తుంది. నీ ఆత్మ నీకు ఆలోచన కలిగిస్తుంది. నీ ఆత్మ మాట్లాడుతుంది. నోరు నీది, మాట్లాడేది వాడు. ఇది బుర్రకెక్కితే పరిశుద్ధాత్మ అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ అర్థమైపోయిందంటే పరిశుద్ధాత్మ నీలోని ఎల్లప్పుడూ ఉంటాడు. డే అండ్ నైట్. నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇంట్లో ఉంటావా, రోడ్డు మీద ఉంటావా? దేవుడు ఎందుకు కట్టాడు? ఇది ఉండాలని. మరి ఇప్పుడు దేవుడు నీలో ఉంటున్నాడు. దేవుని ఆత్మయే, దేవుడే ఆత్మ. ఆ ఆత్మే నీలో ఉండదు. ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది. నువ్వు నడుస్తున్నావు, ఆ ఆత్మ మాట్లాడుతుంది. నేను నోటి ఆత్మ శబ్దం వింటున్నావు. ఆ ఆత్మ పనులు చేస్తుంది. నీ చేతితో ఆత్మ పనులు చేయిస్తుంది. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం లోపల నువ్వేమైనా మార్పు తెచ్చుకున్నావా? విధేయత చూపేవా? లోబడ్డావా? అప్పుడు నీకు ఏమైనా కొద్దిగా ఆత్మ కనికరించి నీకు ఏమైనా పనులలో ప్రయోగిస్తుంది. లేకుంటే నీ లైఫ్ ఖండం. మరి నేను దేవుని చేత కట్టబడ్డాను. ఎందుకు కట్టాడు? మనం ఇల్లు ఎందుకు కట్టుకున్నాం? లేదు, రోడ్డు మీద ఉండడానికే. ఎక్కడ ఉంటాం మనం ఇల్లు కట్టుకొని? మరి దేవుడు మనకు కట్టినప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? మనలోనే ఉంటాడు. నువ్వు సరిగ్గా లేకపోతే నీలో ఉంటాడు. నువ్వు సరిగ్గా లేకపోతే నీలో దేవుడు ఎందుకు ఉంటాడు? నీలో దెయ్యాలు ఉంటాయి. నువ్వు సరిగ్గా లేకపోతే నీలో ఏముంటాయి? దెయ్యాలు ఉంటాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 14 verse 10. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. యేసు చేయుచున్న క్రియలు ఎవడు చేస్తున్నాడు? ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో, నార్త్ అమెరికాలో, ఇంగ్లాండ్ దేశంలో, నైజీరియాలో అనుకో, ఇప్పుడు కొంతమంది అద్భుత కార్యములు చేయుట
మనం చూడగలము. అయితే ఎవరు చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్నారా? లేదు. వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ పని ఇప్పుడు యేసు ఏమంటున్నాడు? నాలో ఉన్న తండ్రి ఈ పనులు చేస్తున్నాడు, నేను చేస్తానని అన్నాడా? అలాగనే అద్భుత కార్యం వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్ముడు అద్భుత కార్యం చేస్తున్నాడు. మరి పరిశుద్ధాత్మ మనకు ఉంటే కదా అద్భుత కార్యం మనం చూస్తాము. అందుకు నీవు దేవుని చేత కట్టబడ్డావు. ఎందుకు? దేవుడు ఉండాలని. మన ఇంట్లో ఉండామని కట్టుకుంటాము. అలాగనే ఆయన మనకు కట్టాడు కనుక మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు వేశ్య కూడా దేవునికి అర్థం చేసుకోగలదు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు త్రాగుబోతు కూడా దేవునికి అర్థం చేసుకోగలడు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు వ్యభిచరిస్తున్నవాడు కూడా దేవునికి అర్థం చేసుకోగలడు. పరిశుద్ధాత్మతో ఇంపార్టెన్స్ చెప్తున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 11వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను చెప్పిన మాటలైనా నమ్ము, లేదా దేవుడు నా ద్వారా చేయిస్తున్న పనులు చూసైనా నమ్ము. నా మాటలు నమ్ము. నా యందు దేవుడు ఉన్నాడు, నేను దేవుడు ఏకమై ఉన్నాము, నా మాట నమ్ము. లేదా దేవుడు నా చేత చేయిస్తున్న పనులు చూసి నమ్ము. నేను ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్ వచ్చాను. వచ్చి ఏమీ చేసుకోలేకపోయాను, నాకేమీ లేదు. అన్ని దేవునికే ఇస్తున్నాను, నాకేమీ లేదు. దేవుడు మనకు కట్టిన ఇల్లు మనం ఉన్నాం. ఆయన ఉండాలని కట్టుకున్నాడు. ఆయన పనులు చూసి నమ్మంటున్నాడు, లేదా ఆయన మాటలైనా నమ్మంటున్నాడు. నేను మీకేం చెప్తున్నానంటే, నేను ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు చెప్పుచున్న నా మాటలు మీరు నమ్మండి, లేదా పరిశుద్ధాత్ముడు నా చేత చేయిస్తున్న ఈ పనులు చూసి నమ్మండి. పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరచకపోతే ఒక వారంలో 2 సార్లు ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని నాకు కనబడుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? యెహోవా నా కాపరి అని 2 సార్లు A4 సైజ్ పేపర్లో, తెల్లటి పేపర్ మీద మ్యానుస్క్రిప్ట్ ఇంగ్లీష్లో రాయబడి ఉన్నది నాకు కనబడుతుందా? కనబడదు. ఆయన నాతో నిబంధన చేశాడు. ఆయన నాకు కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏమని? నేను నీ కాపరిని. దేనికి? అక్కడ ఏమేమి ఉన్నాయో 23వ కీర్తనలో అవన్నీ నాకు సంభవింపబోతున్నాయి. ఇంత వయసులో 78 సంవత్సరాలప్పుడు చెప్తున్నాడు దేవుడు. 30 సంవత్సరాలకు చెప్పలేదు, 18 సంవత్సరాలకు చెప్పలేదు, 40 సంవత్సరాలకు చెప్పలేదు. అంటే అర్థం ఏమిటి? 8 సంవత్సరాలు దేవుడు నన్ను చూశాడు, ఈడేం చేస్తాడో చూస్తానని. వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, వెలుగబడి ఇచ్చాడు, గ్రంథాలు రాయించాడు. ఈడేం చేస్తాడో చూద్దామని నేనేం చేస్తున్నానో మనకు అర్థమైపోయింది. అందుకు ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా నీ కాపరి. 2 సార్లు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి అయితే నాకు ఏమేమి కలుగుతుంది? అక్కడ ఉన్నాయి, అవన్నీ నాకు కలుగుతాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇటువంటి ఏమేమి ఉన్నాయో యెహోవా నా కాపరి అయితే అవన్నీ నాకు కలుగుతాయి. నీకెలా కలుగుతాయి? నువ్వు అనుకున్నట్లు కాదు. నీ జీవితంలో నువ్వు ఊహించున్నట్లు కాదు. 10 మంది నీతిమంతులుంటే దేశాన్ని కాపాడుతాను అన్నాడు. మరి 10 మంది చెడ్డవారు ఉంటే దేశానికి పాడు చేస్తాడు లేదా? అది నాకు పాఠము. ఇట్స్ ఎ లెసన్ టు మీ, ఇట్స్ ఎ లెసన్ టు యూ. అది నీకు కూడా పాఠమే. నేను చెప్పినట్లు నువ్వు విన్నామంటే యూ విల్ సీ ద వండర్స్ ఇన్ యువర్ చర్చ్. యూ విల్ సీ వండర్స్ in your church. A wonderful God, wonderful, wonderful, wonderful. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అంటే నీ కాళ్ళతో నడుస్తున్నాడు, నీ నోటితో మాట్లాడుతున్నాడు, నీ కళ్ళుతో చూస్తున్నాడు, నీ బుర్రతో ఆలోచన చేస్తున్నాడు, నీ చేతులతో పని చేస్తున్నాడు. ఎవరి కొరకు?
తండ్రి అయిన దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Psalm number 22 verse 3. నీవు ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మనము దేవునికి ఎంత స్తుతిస్తే, ఎంత ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ అంత దగ్గరగా మనకు ఉంటాడు. ద మోర్ వి వర్షిప్ హిమ్, ద మచ్ వి మ్యాగ్నిఫై హిమ్, హీ విల్ బి వెరీ క్లోజ్ టు అస్, బికాస్ దట్స్ హిజ్ థ్రోన్. స్తుతించుట దేవుని సింహాసనమును నిర్మించుట. నీవు స్తుతిస్తున్నావంటే దేవుని సింహాసనము నిర్మించబడుతుంది. దేవుడు తన సింహాసనం మీద వచ్చి ఉంటాడు. అంటే నీవు ఎంత స్తుతించగలిగితే, ఎంత ఆరాధించగలిగితే, ఎంత ఆయనను మహిమపరచగలిగితే అంత ఆయన నీ దగ్గరలో ఉంటాడు. బికాజ్ హీ డ్వెలత్ ఆన్ ద వాయిస్ ఆఫ్ వర్షిప్. నీలో నాయిస్ ఉంది, వాయిస్ లేదు. యూ హ్యావ్ నాయిస్, యూ డోంట్ హ్యావ్ వాయిస్. నీ నాయిస్ బంద్ అవుతే ఆయన వాయిస్ వినబడుతుంది. ఇఫ్ యూ కెన్ క్లోజ్, ఇఫ్ యూ కెన్ షట్ అప్ ద డోర్స్ ఆఫ్ యువర్ నాయిస్, దెన్ యూ కెన్ హియర్ హిజ్ వాయిస్. నీలో ఉన్న అల్లరి తలుపులు నువ్వు బిగించావంటే అప్పుడు ఆయన స్వరం నీకు వినబడుతుంది. నీలో అల్లరుంది. అల్లరి ఏమిటి? నీ బుర్రలో అల్లరుంది, నీ హృదయంలో అల్లరుంది, నీ అభిప్రాయంలో అల్లరుంది, నీ ఆలోచనలో అల్లరుంది. ఈ అల్లరి ఎప్పుడైతే నీకు పోతుందో అప్పుడు నీకు దేవుని స్వరం వినబడుతుంది, లేకుంటే వినబడదు. మరి నాలో ఇన్ని సంవత్సరాలు అల్లరి ఉండాలి కనుక నాకు దేవుని స్వరం వినబడలేదు. మొన్న వినబడుతుంది. ఏమని? యెహోవా నా కాపరి అని. నీ లక్ష్య పెట్టలేదు, జ్ఞానం లేక లక్ష్య పెట్టలేదు. మళ్ళీ రెండోసారి నాకు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి. ఎంత సమయం పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతున్నాయి? ఎన్ని సంవత్సరాలు పడుతున్నాయి చెప్పండి? పరిశుద్ధాత్మ మనకున్నప్పుడు మనకు బుద్ధి చెప్పుతుంది, దురాత్మ మనకున్నప్పుడు దుర్బుద్ధి కలిగిస్తుంది. జీసస్ ఈజ్ కమింగ్ అగైన్. మనము బైబిల్లో చూస్తున్నాము, యేసు మరల వస్తున్నాడు. దేని కొరకు వస్తున్నాడు? తన సంఘము కొరకు వస్తున్నాడు. వాట్ ఫర్ హీ ఈస్ కమింగ్ అగైన్? హీ ఈస్ కమింగ్ ఫర్ హిజ్ చర్చ్. విచ్ కైండ్ ఆఫ్ చర్చ్ ఇట్ ఈస్? ఎటువంటి చర్చ్? ఏ చర్చ్ కొరకు వస్తున్నాడు? ఈ చర్చ్ కొరకు వస్తున్నాడా? ఏమిటా చర్చ్? ఎటువంటి చర్చ్ కొరకు వస్తున్నాడు? ఈజ్ హీ కమింగ్ ఫర్ ఎ బేబీ చర్చ్? ఈజ్ హీ కమింగ్ ఫర్ ఎ యంగ్ చర్చ్? ఈజ్ హీ కమింగ్ ఫర్ ఎల్డర్లీ చర్చ్? చిన్నపిల్లల చర్చ్ కొరకు వస్తున్నాడా? యవనస్తుల చర్చ్ కొరకు వస్తున్నాడా? పెద్దల చర్చ్ కొరకు వస్తున్నాడా? చిన్నపిల్లల చర్చ్ కొరకు రావడం లేదు. ఎందుకు? చిన్నపిల్లలు గుద్దులాడుకుంటారు, ఆ చర్చ్ కొరకు రావడం లేదు. యవనస్తులు విభజనలు అయిపోతున్నారు, విభజనలు గ్రూప్స్ అవుతున్నారు. గ్రూప్స్, మనది ఈ గ్రూప్, వాడిది ఈ గ్రూప్, నీది ఈ గ్రూప్. దాని కొరకు వస్తున్నాడా? నో. పెద్దల కొరకు, పెద్ద చర్చ్ కొరకు వస్తున్నాడా? నో. మరి ఏ చర్చ్ కొరకు వస్తున్నాడు? మరి యేసు వస్తున్నాడు, ఓకే, యేసు రెండోసారి వస్తున్నాడు. ఏ చర్చ్ కొరకు వస్తున్నాడు? ఏదో ఒక చర్చ్ కొరకు రావాలి కదా. ఈజ్ నాట్ కమింగ్ ఫర్ బేబీ చర్చ్, ఈజ్ నాట్ కమింగ్ ఫర్ యూత్ చర్చ్, ఈజ్ నాట్ కమింగ్ ఫర్ ఎల్డర్లీ చర్చ్. ఈజ్ కమింగ్ ఫర్ అ గాడ్ ఫియరింగ్ చర్చ్. దేవుని భయము కలిగి ఉన్న సంచు కొరకు వస్తున్నాడు. దేవుని భయము గల సంఘము కొరకు వస్తున్నాడు. దేవుని భయము గల వారి కొరకు వస్తున్నాడు. దేవుని భయము గల సంఘానికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. దేవుని భయం నీకుందా? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదువు. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 6 verse 63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇప్పుడు వాక్యం ఏముంది? నీ శరీరం నిష్ప్రయోజనం ఉందా లేదా? బేకార్ నీ శరీరం. నీ శరీరం బేకార్రా. ఈ శరీరం కొరకు ప్లాన్లు వేస్తావు, ఈ శరీరం కొరకు పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తావు, పెద్ద పెద్ద అభిప్రాయాలు కలిగి ఉంటావు. ఆత్మే నీకు జీవింపజేస్తుంది.
ఆ ఆత్మ నీకు లేకపోతే నీ శరీరం ఏమైనట్లు? మృతమైనట్లే. ఆత్మ లేని ప్రతి ఒక్కడు వాడు వాక్యం కాదు కదా ఇంకేం బోధించాడు, వాడు మృతమే. ఈజ్ ఎ బ్లడీ డెడ్ మ్యాన్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం తీయండి. బుక్ ఆఫ్ ప్రొవర్బ్ చాప్టర్ 4 రీడ్ వెర్స్ 20. తెలుగులో చదువురాడు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. మరి చదువు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, కీడు చేత దొరికిన దానిని, కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు. అది తింటున్నారు. కీడు చేత దొరికింది తింటున్నారు. వాడి కుటుంబము కీడు ద్వారా సంపాదించుకున్నది తింటున్నారు. బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. వాళ్ళు త్రాగే పానీయము బలత్కారంగా వాళ్ళు తాగుతున్నారు. వాడు కీడు ద్వారా బలత్కారం ద్వారా సంపాదించుకొని బతుకుతున్నారు. నెక్స్ట్. పట్టపగలు వరకు వేకో వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. మరి చదువు. పట్టపగలు వరకు వేకో వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీవు ఒకవేళ ధర్మంగా న్యాయంగా ఉన్నావనుకో, రోజు రోజుకి నువ్వు వెలుగుతుంటావు. ఇఫ్ యు ఆర్ రైచియస్ thou shalt be shining more and more. నువ్వు కీడు చేసి తింటున్నావు, తాగుతున్నావు. నువ్వు తినేది తాగేది ఏమిటి? కీడు తలకు ప్రతిఫలం. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు తినేది తాగేది దేని ద్వారా? కీడు ద్వారా. అందుకు నీ లోపలికి కీడు వెళ్తుంది. నీ లోపలికి కీడు వెళ్తుంది కనుక నీకేమొస్తుంది? నీ లోపలికి పాయిజన్ వెళ్తే నువ్వేమవుతావు? మరి నీ లోపలికి కీడు వెళ్తుంది, నువ్వేమవుతావు? కీడే వస్తుంది నీకు. ఆముదం తాగావు, తెల్లవారితే ఏమవుతుంది? విరోచనలు అవుతాయి. అలాగే కీడు తింటున్నావు నువ్వు, నీ భార్య, నీ పిల్లలు. కనుక నీ లోపల ఏముంది? కీడు ఉంది. మరి నువ్వు ఎలాగ తేజరిల్లుతావు? హౌ కెన్ యూ షైన్? హౌ యువర్ షైనింగ్ షల్ బి మోర్ అండ్ మోర్. నువ్వు దినదినము ఎలా తేజరిల్లుతావు? కీడులో ఉంటాయి. శుభ్రంగా గడించుకున్నాడు. ధాన్యం, వడలు, గోధుమలు, బార్లీ అన్నీ శుభ్రంగా కొట్ల నిండా నింపుకున్నాడు. అన్నాడు, శుభ్రంగా చపాతీలు పరోటాలు తిని పడుకోరా అని అన్నాడు. దేవుడు అన్నాడు, ఒరే నీకు టైం అయింది రారా అన్నాడు. అయ్యా కొట్లలో ఇంకా గోధుమలు ఉన్నాయి, బార్లీ ఉంది, జొన్న ఉంది. అయ్యా ఒక్కటైనా చపాతీ తినలేదంటే, రా నీ టైం అయిపోయింది, నేనేం చేస్తాను రా అన్నాడు. పరిశుద్ధాత్మను ఎరిగిన వాడు దేవుని వాక్యమును గ్రహించగలడు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద బైబిల్. డోంట్ రీడ్ బైబిల్. బైబిల్ చదవద్దు. స్టడీ ద బైబిల్. బైబిల్ చదవద్దు, బైబిల్ ధ్యానించు. ధ్యానించడం వేరు, చదవడం వేరు. రీడింగ్ ఈజ్ డిఫరెంట్, స్టడీయింగ్ ఈజ్ డిఫరెంట్. ఇఫ్ యూ స్టడీ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షల్ టాక్ టు యూ. ఇఫ్ యూ రీడ్, ద సాటన్ విల్ టాక్ టు యూ. మరి ఇప్పుడు బైబిల్ ధ్యానించకపోతే ఇవన్నీ నేను చెప్పగలిగి ఉండేవాడినా? బైబిల్ ధ్యానించకపోతే ఇవన్నీ నాకు తెలిసి ఉండేదా? బైబిల్ ధ్యానించకపోతే ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసున్నా? బైబిల్ ధ్యానించకపోతే 14 గ్రంథాలు రాసుందునా? నేను చెప్పు. మరి పరిశుద్ధాత్మ లేకపోతే నాకు ఏమీ చేత కాదు కదా. పరిశుద్ధాత్మ ఉంటే నేను చెడ్డ పని చేయను కదా. చెప్పు. పరిశుద్ధాత్మ ఉంటే నేను చెడ్డ పని చేస్తానా? దేవుని పనిని కాలుతో తన్నేశాను, దేవుని పనిని నో అన్నాను, దేవుని పనికి వదిలేశాను అంటే అది ఏ ఆత్మ? గట్టిగా, ఏ ఆత్మ? దురాత్మ. దేవుని ఆత్మ దేవుని పని వదిలేమంటుందా? మూర్ఖురాలు ఎవరున్నారు? ఎవరైనా ఒక మూర్ఖురాలు నిలబడండి, నేను మూర్ఖురాలనని. మూర్ఖురాలు. దేవుని ఆత్మ నీ చేత పని చేయిస్తుందా లేక మాన్పించిస్తుందా? చేపిస్తుంది. మాన్పించేది ఏ ఆత్మ? చదువులేందా చెప్తుంది, దేవుని పనిని మాన్పించేది దురాత్మని. ఇట్స్ వెరీ సింపుల్. జ్ఞానము లేందా, చదువు లేందా అంటుంది. దేవుని పని ఆపు చేసేది
దురాత్మ. దేవుని పనిని కొనసాగించకుండా ఆపు చేసేది దురాత్మ. The works of the God shall be hindered by the demons. The works of the God shall be hindered by the demons. సామెతలు 4:22. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీకు దొరికిందనుకో, ఏమిస్తుంది? శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, ఇంకా జీవం, ఇంకా నీకు జీవింపజేస్తుంది, నీకు నీ కుటుంబానికి. పరిశుద్ధాత్మ నీకు నీ కుటుంబానికి జీవింపజేస్తుంది. దురాత్మ అయితే నీకు నీ కుటుంబానికి నాశనం చేసేస్తుంది. అది ఎప్పుడు నాశనం అవుతుందో నీకు తెలియదు. 23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. See, out of your heart, the voice of life, the voice of everlasting life, the voice of God, the voice of God shall come out. నీ హృదయంలో నుండి జీవధారలు బయటకు వస్తాయి. నీ హృదయంలో నుండి ఏమొస్తుంది? జీవధారలు. The voice of life, the voice of life shall come out of your heart. ఎప్పుడు? పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు. నీ లోపల ఆత్మ ఉంటే జీవాధారము, జీవమునకు ఆధారమైన మాటలు వస్తాయి. నీ లోపల దురాత్మ ఉంటే కథలు వస్తాయి. స్టోరీస్ విల్ కమ్. బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ స్టోరీస్. బైబిల్ అంటే ఏంటి? కథలు చెప్పే గ్రంథము. కథలు చెప్పే గ్రంథము. జరిగిపోయిన కథలన్నీ కూడా అందులో తెలియజేస్తున్నాడు. బైబిల్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ బుక్, ఎ బుక్ ఆఫ్ స్టోరీస్. బట్ Holy Spirit is not a story. Holy Spirit is life. పరిశుద్ధాత్మ నీకు కథలు చెప్పదు, పరిశుద్ధాత్మ పనులు చేయిస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చి పని చేయదు, పరిశుద్ధాత్మ నీతోనే పని చేయిస్తుంది. The Holy Spirit shall not come to work. The Holy Spirit will make you to work. నువ్వే పని చేయాలి, నీ చేత పని చేయిస్తాడు, నీ చేత పని చేయిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ చేత ఏం చేయిస్తాడు? లుక్ అట్ యువర్ నైబర్ అండ్ సే, పరిశుద్ధాత్ముడు నా చేత పని చేయిస్తాడు. పరిశుద్ధాత్ముడు నా చేత దేవుని పని చేయిస్తాడు. మళ్ళీ చెప్పు. అగైన్ సే. మరి పరిశుద్ధాత్ముడు నీ చేత దేవుని పని చేయిస్తే దేవుని పనిని ఆపేదెవడు? అరే, నేను దేవుని పని కొరకు పిలబడ్డాను, దేవుని పనిని ఎలా వదిలిస్తాను? నువ్వు దేవుని పనిని వదిలేసావు కనుక నీకు దేవుని వదిలిస్తాడు. ఎందుకు? ఏది విత్తుదువో వెంటనే సౌలుకు వదిలేశాడా? వెంటనే సౌలుకు వదిలేశాడా? వెంటనే దావీదు సింహాసనం ఎక్కిపోయాడా? టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు సౌలు లేడు, కొడుకు లేడు, సౌలు తాలూకా పెళ్ళం లేదు, ఎవడూ లేడు. అంత గోల్. దేవుడు నిన్న నేడు నిరంతరము ఎలాగున్నాడు? మరి ఇప్పుడు సౌలు పట్ల చేసింది నీ పట్ల చేయడా? నా పట్ల చేయడా? సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. అది దెయ్యాల కొంప కాదు, అది దేవుని ఆత్మ కొంప. నీ వెనుగవా నీ హృదయం దేవుని ఆత్మక మందిరం అయి ఉన్నదని? డోంట్ యు నో దట్ యువర్ హార్ట్ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ హోలీ గోస్ట్? ఒరే, నీ హృదయంలో దేవుని ఆత్మ ఉండాలి, దురాత్మ ఉండకూడదురా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? ప్రతి క్రైస్తవుడితో మాట్లాడుతున్నాడు, ప్రతి క్రైస్తవ స్త్రీతో మాట్లాడుతున్నాడు. సంబడి సే హల్లెలూయా అగైన్. పరిశుద్ధాత్మ కొరకు చెప్తున్నాను. నేను మీకు 4 నెలలైంది పరిశుద్ధాత్మ కొరకు చెప్తున్నాను. పరిశుద్ధాత్మ కొరకు చెప్తున్నాడు కనుక పరిశుద్ధాత్మ వస్తున్నాడు. మీకు పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనికి వస్తున్నాడు, వచ్చి వింటున్నాడు. పరిశుద్ధులు మన మధ్యలోనికి వస్తున్నారు, పరిశుద్ధులు వింటున్నారు.
దేవదూతలు వస్తున్నారు, వింటున్నారు. ప్రధాన దూతలు వస్తున్నారు, వింటున్నారు. స్వరూపులు కెరూబులు వస్తున్నారు, వింటున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడటం లేదు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. Our God is wonderful. Hallelujah. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనం. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను, దూలగొండ్లు దాని కప్పియుండెను, దాని రాతి గోడ పడియుండెను. నేను దాని చూచి యోచన చేసుకొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. 33. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. 34. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఎలాగొస్తుంది? ఆయుధస్తుడు వచ్చినట్టు. 30 నుండి 34 వరకు చూడండి ఎలా ఉన్నదో. సోల్మాన్ అంటున్నాడు, ఆ మాటలు అంటున్నాడు. దాని మీద రాతి గోడ పడిపోయిందట. ఏది? సోమరివాడి తొలక ద్రాక్షావనం మీద ముండ్లు బలిసేయట. ముండ్లు ద్రాక్ష పళ్ళకు బదులు ముండ్లు మొలిసేయట. ఆయన రాసిన మాట ఇది. ద్రాక్షవనములో ముండ్లు వచ్చాయి, ద్రాక్ష పళ్ళు లేవు. అలాగా నీ జీవితంలో ముళ్ళు వస్తాయి. ద్రాక్ష పండ్లు రావు, అంజూరు పండ్లు రావు, పరిపక్వమైనవి రావు, అవి రాలిపోతాయి. ముండ్లు వస్తాయి, ముండ్లు. ద థార్న్స్ విల్ కమ్ అవుట్. నువ్వు ద్రాక్షవనం ఎందుకు పాతేవు? ద్రాక్షవనం ఎందుకురా పెట్టేవు? ద్రాక్ష పండ్లు చూడడానికా, ముండ్లు చూడడానికే? మరి నీకు ముండ్లు వస్తాయి అంటున్నాడు కదా. ద్రాక్షవనంలో ముండ్లు వస్తాయా? ద్రాక్షవనం మీద రాతి గోడ పడిపోతే ఆ వనం ఏమవుతుంది? మళ్ళీ ఎప్పటికైనా చీరిస్తుందా? మరి ఊరికనే దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడా? ఊరికనే దేవుడు మాకు పరీక్ష పెట్టాడా? ఊరికనే దేవుడు మాకు రకరకాలుగా ఇబ్బందులు పెట్టాడా? మెనీ డిఫికల్టీస్ ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఇన్ మై లైఫ్. మెనీ ట్రబుల్స్ ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్. మెనీ బ్యాడ్స్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్. Why? God wanted to teach me. He explained me. దేవుడు నాకు బయలుపరిచాడు. ఇదిలాగా. నేను యవ్వనములో ఉన్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ జ్ఞానం ఇవ్వలేదు. నేను యవ్వనములో ఉన్నప్పుడు, నేను మధ్య వయసులో ఉన్నప్పుడు, నేను 60 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, నేను 50 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఇవ్వలేదు జ్ఞానము. ఇప్పుడు ఇస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి? నా పని ఇంకా బోల్డ్ ఉందన్నమాట. అందుకని అతను నిబంధన చేశాడు. ఏమని? ది లార్డ్ ఈజ్ మై షెఫర్డ్. హీ మేడ్ ఎ కవెనెంట్ విత్ మీ సేయింగ్ దట్ ఐఎమ్ యువర్ షెఫర్డ్. నేను నీ కాపర్నని కన్ఫర్మ్ చేస్తున్నాడు. నేను నీ కాపర్నని నాకు ఆయన ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనములను పరిశోధిస్తున్నారు, ఆ లేఖనములు నన్ను గూర్చి చెబుతున్నాయి. ఇఫ్ యూ రీడ్ బైబిల్ యూ కెనాట్ అండర్స్టాండ్ జీసస్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. బైబిల్ చదివేవంటే నీకు యేసు బయలుపరచబడ్డు. బైబిల్ ధ్యానించావంటే యేసు నీకు బయలుపరచబడతాడు. అందుకే ధ్యానం వేరు, చదివేరు. బైబిల్ బోధించడానికి చదవకూడదు. నీ బ్రతుకు తెలుసుకోవడానికి నేను సరిగ్గా ఉన్నానా, వంకటంకర తిరుగుతున్నానా, దేవుని పనిని పాడు చేస్తున్నానా, దేవుని పనికి విరుద్ధంగా ఆలోచన చేస్తున్నానా అన్నది గ్రహించడానికి దేవుని వాక్యం ధ్యానించాలి. దేవుని వాక్యం చదివితే అది నీకు అర్థం కాదు. దేవుని ఆత్మ నీకేం చెప్పడు. ఆయన జోలికి నువ్వు పొంగకపోతే ఆయన నీ జోలికి రాడు. అందుకే నీవు నా తట్టు తిరిగిన యెడల నేను నీ తట్టు తిరుగుతాను. నువ్వు ఆయన ధ్యానించకపోతే ఆయన నీకెందుకు పక్కన చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. 2 తిమోతి 2:15.
దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. ఎలా జాగ్రత్త పడమంటున్నాడు? దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. దేవుని ఘనపరచుటకు వాక్యం ఎలా చెప్పాలి, వాక్యం ఎలా ధ్యానించాలి, దేవుని పని ఎలా చెయ్యాలి, దేవుని పని చేయడానికి సిగ్గుపడకూడదు, దేవుని పనిని చక్కగా బోధించాలి. అలా పని చేయడంలో నువ్వు జాగ్రత్త పడాలి. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ ద రైట్ థింగ్ ఇన్ ద రైట్ వే. It's not possible if you read the Bible. It shall be possible only when you study the Bible. You got to study the scripture. నువ్వు ధ్యానిస్తే అది నీకు సాధ్యం అవుతుంది, నీ చదివితే నీకు అది సాధ్యం కాదు. Praise the Lord.